దక్షిణ భారతదేశ రైతులందరికీ నా నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్ ముస్తఫా, మోడర్న్ డైరీ ఫామ్, మహారాష్ట్రలోని షిరిడి పక్కన లోని. రెగ్యులర్గా మనం వారం వీడియో తీసినట్టే ఈ వారం కూడా వీడియో తీస్తున్నాము. ఈ వారం అన్ని పాలావులు కొన్నాము. ఆవులు ఒంగోలుకి వెళ్తున్నాయి. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినా? మేము ఒంగోలు నుంచి పక్కన సేంకుర్తి నుంచి అన్న యూట్యూబ్ చూసొచ్చినారా? యూట్యూబ్ చూసొచ్చారు. మీ సీంకుర్తికి చాలా ఆవులు పంపించినా నేను పోయిన సంవత్సరం కూడా పంపించారు. అది మీకు తెలుసా కదా? తెలుసు కదా, వాళ్ళందరూ చెప్పినారా మా గురించి? తెలిస్తేనే వచ్చింది. మా గురించి మంచిగానే చెప్పినారా? మంచిగానే చెప్పారు. ఆవులు మంచిగా అన్న. మీరు ఇక్కడ ఆవులు కొన్నారు, మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినామా? ఇబ్బంది ఏం లేదు. మీకు సంతోషంగా కొన్నారా? సంతోషంగానే ఉంది. రేట్లు ఎట్లున్నాయన్న? రేట్లు ఒక్కొక్కటి 60-65 లాగా పడ్డాయి. స్టార్టింగ్ ఎంతనా? స్టార్టింగ్ 62 కాదన్నా, స్టార్టింగ్ రేట్ 46,000. 46,000 లాస్ట్ లో కొన్నాం కదా. అవును, స్టార్టింగ్ 46 నుంచి హైయెస్ట్ 65 వరకు కొన్నాం. 65 వరకు జత మీద 3 ఆవులు కొన్నాం. 65. ఇప్పుడు చూడండి ఆవులు చూడండి ఎట్లున్నాయి. సెకండ్ లాక్టేషన్ ఆవు ఇది చూడండి. సెకండ్ లాక్టేషన్ అన్ని పాలు పిండి చూసినాం కదన్నా. పాలు పిండి చూసినాము. పాలంతా అన్ని సెకండ్ లాక్టేషన్ ఆవులు కొన్నాము. మంచి హెవీ అనిమల్స్, అంటే హెవీ అని మరీ హెవీ కాకుండా అన్న పూటకి ఒక 8 ఇచ్చినా చాలు కదన్నా. 8 ఇచ్చే రకంగానే కొన్నాం కదా మనము. ఇంతకు ముందు మీరు ఆవులు చూసినారు, ఆవులు అమ్మినారు, దాని తగ్గట్టుగా తీసుకున్నారు కదా. ఆవులు చూసినాము. ఇది చూడండి సెకండ్ లాక్టేషన్ ఆవు A1. ఇది ఫస్ట్ లాక్టేషన్ కొమ్ముదండి, A1 తరపు. ఇది చూడండి, ఇది సెకండ్ లాక్టేషన్. ఇది A1 ఆవండి. సెకండ్ లాక్టేషన్ లో మంచి అడ్డర్ కన్ఫర్మేషన్. దూడలు అన్ని దూడలే. మా 10కి 10 దూడలు కొన్నాము. దూడలు వేసిన ఆవులే కొన్నాము. ఏమంటే అన్న బడ్జెట్ మనం లో బడ్జెట్, అంటే మీడియం గా, మన హై రేంజ్ కాకుండా మనం మీడియం బడ్జెట్ లో తీసుకుందామని తీసుకున్నారు. 45 నుంచి 45 టు 46 నుంచి 65,000 హైయెస్ట్ రేటు 65,000 వరకు కొన్నారు. అంతే కదన్నా? అవును. మీకు హ్యాపీగా వచ్చారు. ఇది ఒక్క రోజులో పని అయిపోయింది. ఆవులు కూడా మంచి ఇన్ని ఆవులు తీసుకొని మనం పాలు ఇచ్చేయి బాగా కొనిపెట్టాడు. మమ్మల్ని నమ్ముకొని రైతులు రావచ్చా అన్న? నమ్ముకోవచ్చు, రావచ్చు. మీరు ఒంగోలు అంటే మెయిన్, ఒంగోలు మీది మెయిన్ సీంకుర్తి మండలం. మంచి మిల్క్ లైన్ ఇది. మీకు లిక్విడ్ దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ 6 లీటర్లు 7 లీటర్లు ఇచ్చే ఆవు మీరు ఎంత పిండుతారన్నా? ఇక్కడ 10 పిండుతాం. 10 పిండుతారు కదన్నా. ఇక్కడ 7 లీటర్లు ఇచ్చేది 10 లీటర్లు పిండుతాం. పూటకు 10 లీటర్లు తీస్తారు. ఏమంటే మీకు బీర్ 50 దొరుకుతుంది, లిక్విడ్ దొరుకుతుంది. లిక్విడ్ దొరుకుతుంది. అందువల్ల ఈ లిక్విడ్ వల్ల ఏం చేస్తారంటే అన్నోళ్ళకి మంచి ఆవులు, మంచి పాలు ఉత్పత్తి ఎక్కువ ఉంటది. మీడియం ఆవు కొన్నా 50-60 వేల కొన్నా కూడా అన్నోళ్ళు 10 లీటర్లు పక్కా పిండుతాం. 10 లీటర్లు పక్కా తీస్తారు అన్న. ఇప్పుడు ఈ ఆవు ఉంది, ఈ ఆవు దగ్గర ఎంత తీస్తారన్న మీరు పాలు? దీంట్లో ఇప్పుడు 8 వస్తుంది అనుకో, మేము 11-12 లోపల. అది 11-12 లోపల. అవును, కంటారు కదా. అవును. అట్లా మనం చూసినారు కదండి. మనము ఆవులు వీళ్ళు ఏమంటే వీళ్ళకి లిక్విడ్ దొరుకుతుంది. ఆ పరంగా వీళ్ళు అన్ని ఈన్న ఆవులు కొంటారు. ప్రెగ్నెంట్ కూడా అన్నలు వద్దు, ప్రెగ్నెంట్ వద్దు, ఈన్న ఆవులు తీసుకున్నాము. ఈన్న ఆవులు పోతున్నట్టే పాలు పిండి చూసుకోవచ్చు, పాలు పిండుకోవచ్చు అనే విధంగా. ఓకేనా అన్న? హ్యాపీనా అన్న? హ్యాపీ. లోడింగ్ ఎక్కిస్తున్నాము అంతా. అన్నోళ్ళు కూడా చాలా సంతోషంగా వచ్చారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆవులు కొనేశారు. అంతా హ్యాపీగానే వస్తుంది. హ్యాపీనా అన్న? హ్యాపీ కస్టమర్స్. ఓకేనండి, నమస్కారం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.